ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భరోసా యాత్ర 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. తమ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుటు చేస్తామని అసంభవం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెల్లూరులో కొనసాగుతున్న భరోసా యాత్ర వద్ద నుంచి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్రపై ప్రత్యేకించి మనతో మాట్లాడడానికి పీసీసీ ఏదైతే రఘువీరారెడ్డి గారు ఉన్నారో అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు 6వ రోజుకు నెల్లూరు చేరుకుంది. ఏదైతే రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క ప్రజాయాత్రలో ప్రత్యేక హోదా అంశాన్ని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకోబోతున్నారు? రాయలసీమలో 4 జిల్లాలు, మళ్ళీ నెల్లూరు జిల్లా కూడా ఈరోజు పూర్తి అవుతా ఉంది. ఈరోజు ప్రకాశం జిల్లా కూడా ఎంటర్ అవుతున్నాం. మార్చి 3వ తేదీ నాటికి శ్రీకాకుళంలో జిల్లాలో ఈ ప్రత్యేక హోదా భరోసా యాత్ర ముగుస్తుంది. ఇందులో స్వయాన రాహుల్ గాంధీ గారు తిరుపతికి వచ్చి ఈ యాత్రలో పాల్గొని ఒక గట్టి భరోసా ఇచ్చినారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కూడా ఇందులో పార్టిసిపేట్ కాబోతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు అగ్రగామి ఆంధ్రప్రదేశ్ అవ్వడానికి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి హామీలు కానీ, పార్లమెంట్లో తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే చట్టంలో ఉన్నటువంటి అంశాలు తూచా తప్పకుండా అమలు పరిచేటువంటి పూచి నాది అనేటువంటిది చెప్పినారు. ఈ ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేవని చెప్పినారు. ఆ మాటను ప్రతి ఒక్కరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ గాంధీ కుటుంబం మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాస నమ్మకం, వాళ్ళ ప్రాణాలైనా కోల్పోతారు కానీ వాళ్ళు మాట మీద నిలబడతారు, మాట గట్టిగా ఉంటారు అనేటువంటి ఆ మాట తీసుకెళ్తా ఉన్నాం. నిన్నటి రోజు ఏదైతే 5వ రోజు ఏదైతే నాయుడుపేట నుంచి ఎంటర్ అయినటువంటి మీ యొక్క ప్రజా ఏదైతే యాత్ర ఉందో భరోసా యాత్ర, వెంకటగిరి ప్రాంతంలో వైసీపీ కార్యకర్తలు కూడా ఈ యొక్క యాత్రను అడ్డుకోవడం జరిగింది. వీటన్నిటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళు జగన్ పార్టీ కార్యకర్తల, ఆ పార్టీ అనుమతి ఉందా, లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి రౌడీ ముఖల అని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ప్రత్యేకించి టీడీపీ యొక్క అసమర్థత ఏదైతే పోలీసుల మీద కూడా మీరు ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా ఈ యొక్క టీడీపీ మద్దతు ద్వారా వైసీపీ కార్యకర్తలు దీన్ని వెనకాల ఉండి ఏమైనా నడిపించారని మీరు అనుకుంటున్నారా? మీరు తప్పకుండా ఆ ఇద్దరు ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్యలోనే రాజకీయం నడవాలి, వాళ్ళిద్దరికి ఏదో ఈ రాష్ట్రం దారాదత్తం అనేటువంటి దీంతో ఉన్నారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఎదగడం వాళ్ళిద్దరికీ ఇష్టం ఉంటుంది. చివరిగా తెలంగాణ పొత్తుల వ్యవహారంతో టీడీపీతో మీరు ముందుకు నడిచారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరికొన్ని రోజులు కూడా నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే టీడీపీతో పొత్తుకు మీరు ముందుకు పోతున్నటువంటి ఆవశ్యకత ఏదైనా ఉందంటారా? అవసరం లేదు, మా పొత్తు ప్రజలతోనే ఉంటుంది. రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ బాగా పెరిగింది. ఇప్పటికే 174 మంది అతను ప్రధాని కావాలంటున్నారు. వాటిని ఓట్లుగా కన్వర్ట్ చేసుకునేటువంటి గట్టి ప్రయత్నం చేస్తాం. అయితే ఇది మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర వ్యవహారంలో నిన్నటి జరిగినటువంటి వెంకటగిరి ప్రాంతంలో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కూడా ఇక కాంగ్రెస్ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించగా భారీగా కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఈ యొక్క యాత్రను పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నటువంటి వైసీపీ కార్యకర్తలను, అదేవిధంగా వాళ్ళకి మద్దతుగా నిలిచినటువంటి టీడీపీ ప్రభుత్వం పోలీసు బృందాన్ని కూడా విమర్శలకు రఘువీరారెడ్డి చావు చూపించారు. ఇది మొత్తం మీద ఈ యొక్క బస్సు యాత్రను అడ్డుకుంటే ఖబర్దార్ అంటున్నటువంటి రఘువీరారెడ్డితో ప్రస్తుతం మనం మాట్లాడడం జరిగింది. ఇది ప్రస్తుతం అప్డేట్స్. కెమెరా పర్సన్ సునీల్తో నరేష్, ఏపీ 24/7.